ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. అదేమిటంటే హబక్కుకు రాసిన 2వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దామండి. చక్కడపు పనివాడు విగ్రహము చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగబొమ్మని చేసి తాను రూపించిన దాని యందు నమ్మకించుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పూత విగ్రహముల యందు నమ్మకించుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మోగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూతబోయబడిన కానీ దానిలో శ్వాసం ఎంత మాత్రము లేదు. మరి విన్నారు కదండి, ఒక పనివాడు చేసింది కేవలం అది విగ్రహం మాత్రమే, దానికి జీవం ఉండదు. ఒక పనివాడు పని చేస్తే పని తరుగుద్దే కానీ కార్యం జరగదు. మీరు గమనించారండి, పని చేస్తే పని తరుగుద్ది, కార్యం జరగదు. కార్యం జరగాలన్నా, మన అక్కర్ల అవసరాలు తీరాలన్నా ప్రభువైన యెహోవా యందు యేసుక్రీస్తు యందు నమ్మకించి మనం ఆయన యందు విశ్వసించి విశ్వాసకర్తలుగా మనం నిలబడి దేవుని రాజ్యానికి ఎదురు చూసిన వారు అయితే మన కార్యాలు సఫలీకృతం సిద్ధింప చేయడం జరుగుతుందండి. అంతేగాని 10 కేజీలు, 100 కేజీలు, 1000 కేజీలు, టన్నుల కొద్ది బంగారం పెట్టి విగ్రహాన్ని చేసినా కేవలం అది విగ్రహమే. దానివల్ల ఎటువంటి లాభం, ఎటువంటి కార్యం, ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం అంటే అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, దాని గురించి కాదండి. కానీ ఆత్మతోనూ సత్యంతోనూ మనకి అనుకూలంగా ఉండేది ప్రభువుని యేసుక్రీస్తు మానవుడండి. మీరు గమనించారండి, మరి మనకి కార్యం కావాలన్నా, ఏం జరగాలన్నా విగ్రహాలు పైన ఎందే ఆకాశం ఎందే కానీ భూమి ఎందే కానీ నేను తప్ప మరి ఒక దేవుడు మీకు ఉండకూడదు అని ప్రభువుని యేసుక్రీస్తు వారు మన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞలో మనకి నెరవేర్చారు. ఆ కార్య ప్రకారం మనందరం నడుచుకుందామండి. దేవుని విశ్వసిద్దాం, ప్రతి ఒక్కరికి ఆదర్శకరంగా ఉందాం, జ్ఞానవంతులుగా ఉందాం. దేవుని యొక్క జ్ఞానవంతులుగా, మన జ్ఞానం కాదండి, మన జ్ఞానం శూన్యం, దేవుని జ్ఞానం అనంతం. దయచేసి ఈ మాటలు స్వీకరిస్తారని, ఆదరిస్తారని మీకు ఈ మాటలు తెలియజేయడం జరిగిందండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.